జనసేన గోపాలకృష్ణ లాగ్స్ కి స్వాగతం. ఈ టాపిక్ జనసేన పార్టీని గెలిపించుకోవద్దా. టాపిక్ లోకి వెళ్లే ముందు వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే కంటెంట్ అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఇక టాపిక్ లోకి వెళ్దాం. నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అన్న అంబేద్కర్ మాటల స్ఫూర్తితో జీవితాంతం జనంతో మమేకమై జనం కోసం పరితపిస్తూ జనాల్ని జాగృతం చేస్తూ జనాల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక ఇబ్బందులు లేని కుటుంబంలో విలాసవంతమైన జీవితం గడపవలసిన యవ్వన కాలంలో రాష్ట్రం గురించి, దేశం గురించి, ప్రజల గురించి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించడం సాధారణమైన విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో నిప్పుగలికై రగిలిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు టీడీపీనే టార్గెట్ చేసుకుంటూ వచ్చేవాడు. తన ప్రతి సభలోనూ ఏదో పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటే ఏదో స్లాగ్లో మాట్లాడేవాడే కానీ తన మెయిన్ టార్గెట్ టీడీపీ అనుకున్నాడు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పి కూటమికి ప్రయత్నం చేసి టీడీపీని తీసుకురావటం, టీడీపీని ఎన్డీఏలో భాగస్వామ్యం చేయటం, మోడీ గారిని కూడా కూటమిలోకి తీసుకురావటం, బీజేపీని, ఇవన్నీ జరిగిన తర్వాత ఈ కూటమి విచ్ఛిన్నం కోసం జనసైనికుల్లో అసంతృప్తిని రగిలించాలని చేసిన ప్రయత్నం కానీ ఆర్భాటంగా మొదటి లిస్టే ప్రకటించి కూడా దాదాపు 80 మంది ఎమ్మెల్యేలను మార్చుకుంటూ వచ్చాడు. చేయని ప్రయత్నం లేదు ఈ కూటమి విచ్ఛిన్నం కోసం. చివరికి మోడీ గారిని ఢిల్లీలో వెళ్ళి కలిసి కూడా సక్సెస్ కాలేకపోయాడు. ఇక తనకి దీనంతటికీ ప్రధాన కారణం సూత్రధారి పవన్ కళ్యాణ్ గారే తన ఓటమికి కారణం అని తెలిసిపోయింది. సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. పైకి చెప్పుకోలేకపోతున్నాడు కానీ ఇప్పుడు ప్రధాన టార్గెట్ తన ఓటమికి కారణం చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణే అని రగిలిపోతున్నాడు. ఫ్రెండ్స్, మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనను చూశారు. ఒకసారి జనసేనను కూడా చూడండి. మార్పుకి అడుగులు వేయండి. సాధారణంగా ప్రతి మనిషి ప్రతి 10 సంవత్సరాలకు తన అభిప్రాయాలను మార్చుకుంటారట. కానీ నేను చూసిన పవన్ కళ్యాణ్ గారు మాత్రం బాధ నాదైతేనే కన్నీరు కార్చాలా అనే గుణం కళ్యాణ్ గారికి. దాదాపు దశాబ్దం క్రితం మొదటిసారి నాకు ఆయన గురించి తెలిసిన రోజు ఎలా అయితే స్పందించారో ఈ రోజుకి కళ్యాణ్ గారు అలాగే స్పందిస్తున్నారు. ఆయనలో ఆవగించంత మార్పు కూడా లేదు. అవసరమైతే ఓడిపోతానేమో గాని అడ్డదారిని తొక్కను అంటారు కళ్యాణ్ గారు. విలువలు లేని గెలుపు తనకు అవసరం లేదు అంటారు. అధికారం కోసం అడ్డదారిని తొక్కను. అలా అడ్డదారిని తొక్కటం వల్ల విలువలు పతనం అయినప్పుడు తాను తీసుకురావాలనుకుంటున్న మార్పు సాధ్యం కాదనే స్పష్టమైన అభిప్రాయంతో కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిలోని ఈ భావజాలమే కదా మనందరినీ కట్టిపడేసి ఫాలోవర్స్ గా ఏకం చేసింది. ఇంకేం కావాలి మనకి? కళ్యాణ్ గారిని గెలిపించుకోవద్దా మరి? జనసేనను గెలిపించుకోవద్దా మరి? మనలో చాలా మందికి ఈ రోజు ఉన్న అభిప్రాయం మరుసటి రోజు ఉంటుందన్న గ్యారంటీ లేదు. వ్యక్తిత్వాన్ని అంచనా వేయటం ఓ పెద్ద పరీక్ష. నా నమ్మకం పవన్ కళ్యాణ్. చివరిగా ఒక మాట, నిన్ను నువ్వు తెలుసుకోవడంలో సగం విజయం, నీ ఆచరణలో అప్రమత్తత మిగిలిన విజయం. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఈ కంటెంట్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. లైక్ మాత్రం చేయండి, షేర్ చేయండి. ఆ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా తెలియచేయండి. అందరికీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ మరో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బై బై. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.